కార్తీక పురాణము 27వ అధ్యాయము. దుర్వాసుడు తిరిగి అంబరీషుణ్ణి శరణు వేడుట. మరలా అత్రి మహాముని అగస్త్యన్న కిట్లు వచించెను. ఓ కుంభసంభవ, శ్రీహరి దుర్వాసుని ఎంత ప్రేమతో చేరదీసి ఇట్లు చెప్పెను. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను ఆ అవతారము ఎత్తుట కష్టం కాదు. నీవు తపస్శాలివి. నీ మాటలకు విలువివ్వవలెను. కాన అందులకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట అసత్యమైన బ్రాహ్మణులకు గౌరవం ఉండదు. ఇట్లు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజించక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత వయోప్రవేశమునర్చయించినాడు. ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానుడగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండింపవలెను. ధర్మ మార్గమున పరిపాలన చేయి క్షత్రువునకు ఒకవేళ బ్రాహ్మణుడు అవతారము తలపెట్టినను వానిని ఆ రాజు దండింపకూడదు. ధనుర్బాణములు ధరించి ముష్కర్షుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. క్షత్రియ యువకుని దహించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించిన వాడును, హింస చేయించిన వాడును బ్రహ్మహంతకుని న్యాయశాస్త్రము ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యము హరించిన వాడును, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును, విప్ర పరిత్యాగమున నటించిన వాడును కూడా బ్రహ్మహంతకులే అగుదురు. కాన ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి ఇట్లు తలబోసెను. తపస్శాలియు విపురోత్తముడగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటము పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రహ్మహంతకుడనైతినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చచెప్పి అంబరీషుని కడకు పంపెను.